అయితే ఇలా మార్నింగ్ లేవంగానే నేను మన చెరువుకట్ట మాధవుడి దగ్గర అదే ఓంకారేశ్వరుని దగ్గర వెళ్ళి అక్కడ ఈ విధంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఆశీర్వాదం తీసుకొని రావడం జరిగింది. నాకు కలిసిన వాళ్ళకందరికీ మన మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని వందల వేల మంది శివభక్తులు ఈ విధంగా శివరాత్రిని పురస్కరించుకొని ఈ విధంగా అక్కడ శివాలయానికి వచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే అదేవిధంగా మన కఠోరమైనటువంటి ఉపవాసంతో ఈ శివనామస్మరణం చేస్తూ ఈరోజు జాగరణ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆలయాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈరోజు మన బైసపట్నంలో ఇక్కడ చూస్తున్నారు, కొన్ని వందల వేల మంది భక్తులు ఈ విధంగా ఎంతో పెద్దగా లైన్తో ఈ శివుని యొక్క దర్శనం కోసము, శివుని ఆశీస్సుల కోసం ఇక్కడ ఈ విధంగా క్యూ లైన్లో వచ్చి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇక ఈరోజు మొత్తము కఠోరమైనటువంటి దీక్షను కొనసాగిస్తూ ఉపవాసాన్ని కొనసాగిస్తూ ఇక రేపు ఉదయాన్నే అక్కడ మళ్ళీ శివాలయానికి వెళ్ళి శివుని యొక్క ఆశీస్సులు పొంది ఆశీర్వాదం పొంది పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ ఈ ఉపవాసాలను వదలడం జరుగుతుందన్నమాట. అందులో భాగంగానే ఇక్కడ మన మాషెట్టివారి రమేష్ గారు అక్కడ వచ్చినటువంటి భక్తులకు అందరికీ ఉపవాసాలతో వస్తారు కాబట్టి భక్తులకు పంచామృతాలను అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట. అవును, అక్కడ వచ్చినటువంటి భక్తులందరూ ఈ విధంగా పంచామృతాలను సేవించడం జరిగింది. ఇక పాతాళేశ్వరంలో ఉన్నటువంటి ఈ ఆలయంలో కూడా కొన్ని వందల మంది ఈ విధంగా అక్కడ లైన్ బట్టి మరి అక్కడ దర్శనాన్ని తీసుకోవడం జరిగింది. ఇక మీరు కూడా ఈరోజు మన బైసపట్నము అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడెక్కడ ఏ ఆలయానికి వెళ్ళిందో ఇక్కడ కామెంట్ రూపంలో రాయండి. అదేవిధంగా హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి.